ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పెళ్లి వీడియో అనమాట. సో ఫైనల్గా ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను చెప్పా కదా. సో ఇంకొద్దిగా లేట్ అయింది, ఏమనుకోవద్దండి. ఇంకేంటంటే మేము చెప్పినా కదా వెళ్తామని చెప్పి సడన్ ప్లానింగ్ అనమాట. మార్నింగ్ అంతా ఇంకా వెళ్ళకూడదులే ఇంకా అనుకున్నాము, బట్ ఈవినింగ్ ఇంకా సడన్గా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోయినాం అనమాట. సో మేమైతే ఒక 6:30 or 7 అట్లా బయలుదేరాము. చిత్తూరు దాటే కాబట్టి ఒక 1.5 hour 1.5 hourలో వెళ్ళిపోతాము. మేము అక్కడికి వెళ్ళే లోపల 8:30 9 అయిపోయింది అనమాట. మా బుడ్డోడు ఇంట్లోనే నిద్రపోయినాడు, మళ్ళీ ఇంకా కార్లో అంతా లేసేసాడు అనమాట. సో ఇక్కడ ఎక్కడో ఒక మండపం నేమ్ చెప్పారు, నాకు ఆ మండపం నేమ్ కూడా గుర్తులేదు. ఆ విలేజ్ నేమ్ కూడా నాకు అంతగా పూతలు పట్టు అయితే సంథింగ్ అదే అనుకుంటా, అదైతే చెప్పారు. సో ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఆ మండపం కూడా బాగుంది. నేను కూడా ఎప్పుడు ఇటు సైడ్ వెడ్డింగ్స్కి రాలేదు, అంటే చిత్తూరులో అటు సైడ్ అనమాట, కాణిపాకంకి దగ్గర. ఇక్కడ నుంచి కాణిపాకం 10 kilometers. మేము యాక్చువల్లీ ఆ ప్లానింగ్ అనుకున్నాం అనమాట. ఒక 10 days బ్యాక్ అట్లా రావాలనుకున్నప్పుడు పెళ్ళికి వెళ్ళేసి అటు నుంచి అంటే కాణిపాకం ఒక 10 kilometers ఎప్పటి నుంచో దర్శనం చేసుకోవాలనుకున్నాము, అంటే వెళ్దాం అనుకున్నాను, కానీ అది వర్క్ అవ్వలేదులేండి. సో ఇంకా కొన్ని రీల్స్ చేసినాం అనమాట. కొన్ని అంటే కొన్ని కదా, ఇది ఒక్కటే, అది కూడా అట్లా బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పి. సో ఇంకా ఫైనల్కి ఎంట్రీ అయిపోయి లోపలైతే వెళ్ళిపోయినాము. వెడ్డింగ్ ఎప్పుడంటే నైట్ 2:30 2:14 అనుకో 2:14కి ఆ టైంలో అనమాట. సో ఇంకా ఆ టైంలో ఉంటామో లేదో కూడా తెలీదు. మా బుడ్డోడైతే లేచినాడు, ఇంకా వాడితో అయితే ఉన్నామన్నమాట. అండ్ జనాలు కూడా బాగానే ఉన్నారు. నాకు అంత ఐడియా లేదు ఇక్కడ ఎవరు ఏమవుతారు ఏంది అదంతా, నాకు తెలిసి మీకు కూడా చెప్తారేంటి. సో ఇంకా మేమైతే వెళ్ళిపోయినాము కదా, చూసినాము. వెడ్డింగ్ అంటేనే అదొక వైబ్ అనమాట. నేను కూడా ఎట్లెట్లో వద్దాం అనుకున్నాను, అంటే కొద్దిగా లేట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నా కదా, ఇంకా అప్లోడ్ చేసిన లాంగ్ వీడియో ఇంకా ఒక 1 or 2 ఉన్నాయి, బట్ అది ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక ఈ ఎడిటింగ్కే సరిపోతుంది. అది నేను రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, అది మిస్ అవ్వద్దండి. కాకపోతే నాకు కొద్దిగా అది ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, ఎప్పుడో ఒక 1 month బ్యాక్ తీసిన వీడియో, కానీ ఇంతవరకు పోస్ట్ చేయలేదు. అది చెప్పినా కదా, డ్యాన్స్ వీడియోస్ ఇలా షార్ట్వి కొన్ని తీసినా కదా, సో దానివల్ల అనమాట. బట్ రేపు పోస్ట్ చేస్తారేంది కన్ఫామ్గా. సో ఇంకా ఫైనల్గా మేము వెళ్ళి ఒక 2 photos అయితే తీసుకునేస్తాం పైన. అండ్ ఇంకా వెనకాల వచ్చేది మా అత్త అనమాట. అండ్ నా శారీ అలా ఉంది, బాగా మెరుస్తుంది కదా బ్లూ కలర్లో. నేను ఎందుకు బ్లూ కలర్ వేయించుకున్నా అంటే కొద్దిగా బాగుంటుందని చెప్పి ఫస్ట్ వేరే శారీ సెలెక్ట్ చేసుకున్నాను నేను, లైక్ లైట్ క్రీమ్ బిస్కెట్ కలర్. బట్ మా అమ్మ వచ్చి ఇది కట్టుకో, ఇది బాగుంటుందని చెప్పింది. సో ఇంకా మా అమ్మ కోసం అయితే ఇదైతే కట్టుకున్నాను అనమాట. అండ్ ఇది ఎలా ఉందో మీరే నాకు కింద కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా మా బుడ్డోడు నాకే కనపడి 10 minutes వాడు స్టేజ్ ఎక్కాడో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఏమో నేను కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూడాలా. నైట్ వెళ్ళాం కదా, సో అందుకోసమే కెమెరా మా ఆయన తీసినట్టు జూమ్ చేసి, సో అందుకే అట్లా కనపడుతుంది. సో ఇంకేంటంటే నేను అప్పుడే తలక పోసుకొని వెళ్ళాను కదా, లైక్ అప్పుడే హెడ్ వాష్ చేసుకొని వెళ్ళాను. ఆ లోపల ఏసీ ఫుల్గా ఉన్నింది, నా వల్ల కాలేదు, కొద్ది తలక నొప్పి వచ్చేటట్టు ఉన్నింది. సో అందుకోసమే నేను తొందరగా ఫొటోస్ దిగేసి బయటకు అయితే వచ్చేసాను అనమాట. ఏసీ ఫుల్గా ఉన్నింది, ఇంకా తలకి అప్పుడే జుట్టు అల్లుకొని పోయాను, లూజ్గా కూడా అల్లుకోలేదనమాట. మళ్ళీ ఎక్కడ తలకాయ నొప్పి వచ్చేస్తుంది వచ్చేసినాను. అండ్ మా బుడ్డోడు 2 రోజులు స్కూల్కి వెళ్ళాడో లేదు, మళ్ళీ ఇంకొక రోజు హాలిడే అనమాట. ఇంక ఈ పెళ్ళికి వచ్చాడు, ఇంకా ఎక్కడ స్కూల్కి వెళ్ళగలుగుతాడు, ఇంకా నైట్ అయిపోతుంది. సరే ఇంకొక రోజు అంటే వాడికి రెస్ట్ అనమాట. సో రేపు వాడికి స్కూల్ డుమ్మా. 2 రోజులు కష్టపడి పంపించాను, మళ్ళీ స్కూల్ డుమ్మా కొట్టేయాల్సి వస్తుందని అనుకోలేదన్నమాట. సో ఇంకా వీళ్ళైతే ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళిద్దరు బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు. నేను మామూలుగా పెళ్లి టైమ్స్ మార్నింగ్ ఒక 4 అట్లా విన్నా, కానీ వీళ్ళది ఏంటంటే 2 అనమాట. సో చూడాలా. అండ్ మేమైతే ఉంటామో లేదో నాకు డౌటే, ఎందుకంటే మేము పెళ్ళికి ఉండాలని అనుకున్నాం, బట్ అక్కడ ప్లాన్ అంతా మారిపోయింది. అదంతా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాలేండి. సో ఇంకైతే ఫస్ట్ నైట్ డిన్నర్లోకి వెళ్ళిపోయినామన్నమాట. వెజ్జే పెట్టారు, చాలా వెరైటీస్ ఉన్నాయి, వెరైటీస్ కూడా నాకు గుర్తులేవు. బట్ నేనైతే మష్రూమ్ బిర్యానీ వేయించుకొని తిన్నాను అనమాట. మష్రూమ్ బిర్యానీ అయితే టేస్ట్ నిజంగా అదిరిపోయింది, అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్ అంటే అక్కడ మీట్ అయ్యారు, ఐ మీన్ తన నా రిలేటివే, బట్ తనకి నా యూట్యూబ్ ఛానల్ తెలుసు అనమాట. నాకు తెలుసు తనకు తెలుసు అని, కానీ తను వచ్చి చిన్న యూట్యూబర్ అంటే వచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే తెలుసు కదా, మనకు తెలియదు, బట్ మనకు తెలియని వాళ్ళు పలకరిస్తే బాగుంటుంది కదా. సరే తను వచ్చి చిన్న సబ్స్క్రైబర్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా బిర్యానీ తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్ అయితే తినేసినాము. టేస్ట్ అయితే అన్ని ఫుడ్ అయితే చాలా బాగున్నాయి. సో నాకైతే ఫుడ్ చాలా నచ్చింది. అండ్ ఇంకా కాసేపు బయట కూర్చొని మాట్లాడుకున్నాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. పైన క్లైమేట్ అంతా అదిరిపోయింది, లోపల కన్నా బయటే బాగుంది. యాక్చువల్లీ మోస్ట్లీ జనాలు అంతా బయటే ఉన్నారు, లోపలికి వెళ్ళి పెళ్లి కూతురుతో ఫొటోస్ తీసుకొని అందరూ బయటకు వచ్చేస్తాం అనమాట. సో మేము కూడా అట్టే వచ్చేసినాము. మేమేమైందంటే మేము ఇంకా నైట్ ఇంటికి వచ్చేసినాం అనమాట. లైక్ 2:30 అన్నారు కదా పెళ్ళి. సో ఇంకా అందరూ చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ ఇంకా బుడ్డోని పెట్టుకొని మిడ్ నైట్ దాకా ఎందుకులే 2:14కి అందరూ అట్టే వెళ్ళిపోతున్నారు. సో ఇంకా మేము కూడా అట్లే అనుకొని వచ్చేసినాము. లైక్ మేము ఒక 10కి అట్లా రివర్స్ మళ్ళీ ఇంటికి బయలుదేరినాం అనమాట. ఇంకా 11:30 12కి అంతా ఇంటికి వచ్చేసాము. పెళ్లి చూసుకోవాలని వెళ్ళినాం, కానీ అక్కడ ఓపిక లేదనమాట, అందరూ ఫుల్ టైర్డ్గా ఉన్నారు. సో అందుకోసం ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ పిల్ల రీల్స్ వేస్తుంటే అందరం ట్రోల్ చేస్తాం అనమాట. అండ్ ఇంకా అదనమాట పెళ్ళంతా మొత్తం బాగానే జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళేటివి బాగా జరుగుతాయి, అంటే ఇదే ఎగ్జాంపుల్ అనమాట.
అనుకోకుండా వెళ్ళాము. బట్ అన్నీ బాగా జరిగినాయి. కాబట్టి పెళ్లి దాకా ఉంటే బాగుండేది, కానీ ఇంకెవరు ఉండడం లేదు. అది ఇంకా టైం అయిపోతుంది. సో అందుకోసం ఇంకా అర్ధరాత్రి పెళ్ళి. సో ఇంకా ఎందుకు అంత మేల్కొని అని చెప్పి ఇచ్చేసినాం అనమాట. మా బుడ్డోడు స్టైల్ చూడండి, జోబీలో పర్స్, అప్పుడు ఆయన పర్స్ కావాలంట అని వాడికైతే మాటలు వస్తాయి, కానీ ఫ్లూయెంట్గా రావడం లేదనమాట. ఆయన ఫర్ట్ షాంట్ అదనమాట. ఇంకా నేను కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ మా అత్తతో అయితే తీసేసుకున్నాను. ఈమె ఫస్ట్ టైం కాదు, కొన్ని వీడియోస్లో ఉంది మన ఛానల్లో కూడా. సో ఇంకా మా అత్త కూడా వచ్చేసింది అనమాట. మేమైతే నైట్ తిరుపతికి వచ్చేసినాం ఇంటికి. ఎంతైనా ఎక్కడికి బయటికి పోయి మన ఇంటికి వచ్చి ఒక తెలియని ఫ్రీగా ఫీల్నెస్ వస్తుంది అనమాట. ఇంకైతే వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్ ఇంక ఎండ్ దాకా వచ్చేసింది. ఈ వీడియో ఆఫ్లైన్లో పోస్ట్ చేయాల్సింది, కొద్దిగా లేట్ అయింది. ఈ వీడియోని వస్తే మాత్రం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.